ఓకే సార్, ఓకే అనేది సార్. వాస్తవం అండి. ఎస్. ఓకే. ఎస్. ఓకే. యా మేడా విజయశేఖర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు వచ్చిన మార్నింగ్. డాక్యుమెంట్ ఒకటి చూపిస్తా చూడండి ఒకసారి. యా పీసీఆర్ అది ఒకసారి, ఆ యూనిపర్ జాయింట్ ప్రెస్ రిలీజ్ ఒకటి ఉంది, అది ఒకసారి చూపించండి సార్. ఇది యూనిపర్ గ్రీన్కో రెండు కలిపి జాయింట్ ప్రెస్ రిలీజు ఫిబ్రవరి 7, 2023లో. నోట్ చేసుకోవాలి మీరు డేటు. ఫిబ్రవరి 7వ తేదీ 2023లో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకి సంబంధించి అప్పటి కేంద్ర మంత్రితోటి చేసుకున్నటువంటి ఒప్పందం. యూనిపర్ ఒక పక్క, గ్రీన్కోకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఒక పక్క, వీళ్ళిద్దరూ కూడా కలిసి చేసుకున్నది కాకినాడలో చేయాలని చెప్పేసి. అంటే కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒక ఒప్పందానికి సంబంధించినటువంటి ఒప్పందం అది. సో అది చూడొచ్చు మీరు, జాయింట్ ప్రెస్ రిలీజ్ ఫిబ్రవరి 7, 2023. ఎస్. ఇప్పుడు పీసీఆర్ ఒక్కసారి ఆ జియో ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. నేను ఇందాక చూపించాను కదా ఆ పోస్టర్లో, ఆ జియో ఒకసారి చూడండి. ఇది ఈ జియో మనం కానీ ఒకసారి కానీ చూస్తే, జియో ఎప్పుడు ఇచ్చారండి? ఇది 2023 జూన్ 20వ తేదీ ఇచ్చారు. అంటే ఫిబ్రవరి 7వ తేదీ వీళ్ళు ఒప్పందం చేసుకుంటే గ్రీన్ అమ్మోనియా మీద, వీళ్ళు ఇచ్చింది జూన్ 6వ తేదీ, జూన్లో ఇచ్చారనమాట. జూన్ 20వ తేదీ ఇచ్చారు. అంటే దగ్గర 5 నెలల తర్వాత జీవో ఇచ్చారు. ఏంటి ఆ జీవో అంటే ఒప్పందం కాదు, ఒప్పందం చేసుకుంటున్నాం అని కాదు. ఇది వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ అలాగే గ్రీన్ అమ్మోనియా పాలసీ ఇచ్చారనమాట. అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చేసేసుకున్నది ఒప్పందం. ఇక్కడ ఎక్కడ కూడా స్టేట్కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒప్పందం చేసుకున్న తర్వాత వీళ్ళు పాలసీని రూపొందించారు. వీళ్ళు పాలసీని రూపొందించిన తర్వాత ఒప్పందం చేసుకున్నారంటే ఎస్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిదే చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఆ ప్రతినిధులు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకోవాలా. వైజాగ్లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో చేసుకున్నటువంటి ఒప్పందం ఒకటి. ఏంటి అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. గ్రీన్కో పెట్టుబడులు పెడుతోంది రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి అని చెప్పేసి మాత్రమే ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అది గ్రౌండ్ కానటువంటి పరిస్థితి ప్రస్తుతానికి. ఇప్పుడు మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఎక్కడుంది? అసలు ఒప్పందం చేసుకున్న తర్వాత మీరు పాలసీని క్రియేట్ చేశారు. పాలసీని క్రియేట్ చేసి తద్వారా ఒప్పందాలు జరుగుతుంటే ఎస్ రైట్, జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక ఆయన పాలసీ తయారు చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద ఒప్పందాలు వచ్చాయి అనుకోవచ్చు. ఏమంటారు సార్? ఏమండి, మీకు అట్లాగే ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం, శుభోదయం. వైసీపీ వాళ్ళకి ఇది మామూలే. అబద్ధాలు చెప్పడం, జనాల్ని మోసం చేయడం, అరాచకాలు చేయడం. వాళ్ళ 5 సంవత్సరాలు